ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కేవలం వెండి తెరపైనే కాదు ప్రజా సేవలోనూ తనది అన్స్టాపబుల్ మార్క్ అని మరోసారి నిరూపించుకున్నారు. హిందూపురం నియోజకవర్గ యువత భవిష్యత్తు కోసం ఆయన ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించిన మెగా జాబ్ మేళా అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ కార్యక్రమంలో బాలయ్య చూపిన చొరవను చూసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముగ్ధులయ్యారు. యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని, హిందూపురంలో నిరుద్యోగులకు ఇంత పెద్ద ఎత్తున బాసటగా నిలిచిన బాలకృష్ణ కృషి ఎందరికో స్ఫూర్తి అని ముఖ్యమంత్రి మనస్ఫూర్తిగా ప్రశంసించారు. ఈ భారీ జాబ్ మేళా కోసం బాలకృష్ణ ఏకంగా 110 ప్రముఖ కంపెనీలను ఒకే వేదికపైకి రప్పించారు. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్, సర్వీస్ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థలు ఇందులో పాల్గొనడం విశేషం. ముఖ్యంగా కియా ఇండియా అనుబంధ సంస్థలు, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా, హెటరో డ్రగ్స్ వంటి పెద్ద కంపెనీలు కూడా ఇక్కడికి రావడంతో నిరుద్యోగుల్లో పెద్ద ఆశ చిగురించింది. హిందూపురంతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలల నుంచి సుమారు 5,323 మంది యువతీ యువకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి తరలివచ్చారు. 10వ తరగతి చదివిన వారి నుంచి పీజీ, బీటెక్ చేసిన వారి వరకు అందరికీ వారి చదువుకు తగ్గట్టుగా అవకాశాలు కల్పించేలా బాలయ్య టీం మరియు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అధికారులు పక్కాగా ప్లాన్ చేశారు. ఇంటర్వ్యూల ప్రక్రియ ముగిశాక మొత్తం 1903 మందికి నేరుగా ఉద్యోగాలు లభించాయి. వీరికి ఎమ్మెల్యే బాలకృష్ణ స్వయంగా నియామక పత్రాలు అందజేసి వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపారు. వీరు కాకుండా మరో 868 మందిని కంపెనీలు షార్ట్ లిస్ట్ చేశాయి. వీరికి తదుపరి దశల్లో ఆర్డర్లు అందనున్నాయి. ఎంపికైన వారికి వారి చదువు, ప్రతిభను బట్టి నెలకు 15,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు జీతాలు ఆఫర్ చేయడం నిరుద్యోగ యువతకు పెద్ద ఊరటనిచ్చింది. తన నియోజకవర్గ బిడ్డలకు ఇలాంటి గొప్ప అవకాశాలు కల్పించడం తన మనసుకు ఎంతో తృప్తినిచ్చిందని బాలయ్య సంతోషం వ్యక్తం చేశారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా యువత భవిష్యత్తు కోసం ఆయన పడుతున్న తపనపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముగింపులో ఎంపికైన యువతకు బాలకృష్ణ ఒక విలువైన సూచన చేశారు. పనిచేసే చోట క్రమశిక్షణ, అంకిత భావం చాలా ముఖ్యమని, అప్పుడే మీ తల్లిదండ్రులకు, ఈ ప్రాంతానికి మంచి పేరు వస్తుందని హితవు పలికారు. ఇప్పుడు అవకాశం రాని వారు ఎవరూ నిరాశ చెందవద్దని, మీకు అండగా ఎప్పుడూ బాలకృష్ణ ఉంటాడని భరోసానిచ్చారు. భవిష్యత్తులో మరిన్ని పెద్ద కంపెనీలతో మళ్లీ జాబ్ మేళాలు నిర్వహిస్తామని, నిరుద్యోగ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో హిందూపురం ముందు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. కేవలం ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఇంటర్వ్యూల కోసం అభ్యర్థులకు ముందే శిక్షణ ఇప్పించడం, వారికి భోజన వసతులు కల్పించడం వంటి అంశాలు ఈ మేళా ప్రత్యేకతను చాటుతున్నాయి.